హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీఎస్ ఆస్పిరెంట్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి టీఎస్పీఎస్సీ గ్రూప్స్ ఎగ్జామ్ తేదీలు ఎప్పుడు ఉంటాయి, అలాగే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తారా లేదా, నెగిటివ్ మార్క్స్ ఉండే అవకాశం ఉందా, లేదా కొత్త వారికి అప్లై చేసుకునే అవకాశం ఉందా లేదా అని గురించి తెచ్చి ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే చివరికి అయితే చూడండి. ముందుగా అయితే మాకైతే టీఎస్పీఎస్సీ చైర్మన్ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారు అయితే నియామకం అయితే జరిగింది. సో మాకైతే రిక్రూట్మెంట్ కూడా ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేస్తామని చెప్పారు. సో మరి ప్రీవియస్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే గ్రూప్ 4 ఇలా చాలా ఎగ్జామ్స్ అయితే జరిగినాయి. సో వాటికి సంబంధించిన జిఆర్ఎల్ కూడా మనకైతే ఒక 3 నుంచి 4 వీక్స్ మధ్యలో రావచ్చు. అంటే మనకి ఫిబ్రవరి ఎండింగ్ కల్లా అయితే మనకైతే గ్రూప్ 4 జిఆర్ఎల్ అయితే వస్తుంది. సో మరి కొత్త ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అంటే గ్రూప్ 2 గ్రూప్ 3 జరగలేదు, గ్రూప్ 1 రద్దు అయింది, మళ్ళీ అది ఎప్పుడు ఉంటుంది అనేది మాట్లాడుకుందాం. సో అదే గ్రూప్ 1 వచ్చేసరికి మళ్ళీ వస్తుంది. ప్రజెంట్ 500 కదా, అందుకు అదనంగా ఒక 150 నుంచి 200 పోస్ట్ మొత్తం ఒక 700 వరకు అయితే రావచ్చు. సో గ్రూప్ 2 కూడా ఇంకొక 1000 అదనంగా కావచ్చు, ఒక 2000 దగ్గర దాకా అయితే గ్రూప్ 2 రావచ్చు. గ్రూప్ 3 కూడా ఒక 3000 దగ్గరకు రావచ్చు. సో మరి గ్రూప్ 4 రిక్రూట్మెంట్లో 8000 ఉద్యోగాలు ఉన్నాయి. మరి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో ఎన్ని ఉంటాయంటే, సో మరి 2 లక్షల ఉద్యోగాలు అంటే దాదాపు మనకి 10,000 పైన ఉండాలి. మరి నా అంచనా ప్రకారం అయితే 5,000 నుంచి 10,000 మధ్యలో అయితే నెక్స్ట్ వచ్చే గ్రూప్ 4 నోటిఫికేషన్ అయితే ఉంటుంది. సో మనకి ఫిబ్రవరి నుంచి అయితే మనకైతే నోటిఫికేషన్ వరద అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి రిక్రూట్మెంట్ వీళ్ళంత త్వరగా కంప్లీట్ చేయాలనుకుంటారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం, అది కూడా ఒక సంవత్సరం లోపు అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. సో అందరికీ అయితే ఏం చేయాలంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు కొంచెం గ్యాప్ ఇచ్చారు కదా. సో మేము డైలీ మళ్ళీ టాస్క్ రీస్టార్ట్ చేయండి. సో ముందుకు పోండి. సో ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తా అంటే మాత్రం సో అదంతా ఇంపాసిబుల్ టాస్క్ కాదండి, చూసుకోవచ్చు మీరు కూడా. సో మరి నెగిటివ్ మార్క్స్ ఉంటాయంటే కూడా నెగిటివ్ మార్క్స్ అయితే మనకైతే యూపీఎస్సీ ఇవి అన్నిట్లో ఉన్నాయి. సో మనకి నెగిటివ్ మార్క్స్ అయితే 100% అయితే ఉండవండి. సో ఒకవేళ ఉన్నా కూడా మనం ఎట్లయినా బోర్డు మెంబర్స్ని అయితే మనకి రిక్వెస్ట్ చేస్తాం. నెగిటివ్ మార్క్స్ అయితే 100% అయితే ఉండవు. ఆ ఆలోచన కూడా లేదు బోర్డు మెంబర్స్కి. ఎవరైతే నెగిటివ్ మార్క్స్ అయితే లేవు ప్రజెంట్ అయితే. సో కోచింగ్ సెంటర్కి పండగ, అవునండి కోచింగ్ సెంటర్కి పండగనే. సో మరి ప్రతి నోటిఫికేషన్ అప్పుడు 6 నెలలు అని సో నువ్వు నోటిఫికేషన్ వేయించుకుంటారు, తర్వాత 6 నెలలు టైం ఇప్పించుకుంటారు. సో మీరు నిజంగా కోచింగ్ కావాలనుకుంటే ఆల్రెడీ 2 సంవత్సరాలు ప్రతి ఒక్క విద్యార్థి నష్టపోయారు కాబట్టి మీరు నిజంగా కోచింగ్ కావాలనుకుంటే ఉచితంగా ఇవ్వండి. సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. సో మీరు కోచింగ్ ఇస్తా అని చెప్పి డబ్బులు తీసుకొని సరైన సిలబస్ కంప్లీట్ చేయకుంటే మాత్రం చివరికి నష్టపోయేది విద్యార్థులే. సో ఎవరైనా ఇప్పుడు కొత్త ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే సో ఆ విషయం పక్కన పెట్టేయండి, కోచింగ్ సెంటర్కి పోకండి. ఎందుకంటే గ్రూప్ 2 అనేది ఈజీ కాదు. అదొక సంవత్సరం నుంచి చదివితే తప్ప రాని పరిస్థితి అది. సో 6 మంత్స్లలో ఒక 3 మంత్స్లలో క్రాక్ చేసే ఎగ్జామ్ అయితే కాదు. సో కోచింగ్ సెంటర్లో ఎవరైనా ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటే మాత్రం కొంచెం అయితే అది కొంచెం బెస్ట్ అండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే. సో కొత్త వారికి అప్లై అయ్యే అవకాశం ఉందంటే సో కొత్త వారికి అప్లై అయ్యే అవకాశం అయితే మ్యాక్సిమం అయితే ఉండదండి. సో ఎవరైనా అభ్యర్థులు రిక్వెస్ట్ చేసే తప్ప అవకాశం అయితే రాదు. ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్ అయితే మనకి గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ అలాగే గ్రూప్ 3 కానీ అడిషనల్గా ఒక సప్లిమెంటరీ నోటిఫికేషన్ యాడ్ చేసి మేము ఇన్ని పోస్టులు యాడ్ చేస్తున్నాం జత చేస్తున్నాం అని చెప్తేనే తప్ప సో మనకైతే కొత్త వారికి అప్లై చేసే అవకాశం లేదు. సప్లిమెంట్ నోటిఫికేషన్ ఇస్తారు, ఉన్న ఉద్యోగాల కంటే కొంచెం రెట్టింపు ఇచ్చి మనకైతే నోటిఫికేషన్ ఇస్తారు. సో అంతే ఉంటాయి, కొత్త అప్లికేషన్స్ అయితే ఉంటుంది. ఏ అయితే మనకి రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యాయో ఏడబ్ల్యూ కానీ గ్రూప్ 4 కానీ అవి మా జిఆర్ఎల్ ఇస్తే అయిపోతాయి ఆల్మోస్ట్. రిజల్ట్ కూడా జల్దీనే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే గ్రూప్ 4 ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే సో ముందు ఇప్పటి నుంచి మ్యాథ్స్ మీద దృష్టి పెట్టండి. సో ఎగ్జామ్ దగ్గరకు వస్తున్న కొద్దీ సో మీకు సైమల్టేనియస్గా మనకి జిఎస్ మ్యాథ్స్ రెండు ప్రాక్టీస్ చేసుకుని వస్తున్నాయి. ఎగ్జామ్ ముందు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తే మాత్రం కష్టం అవుతుంది ఎగ్జామ్లో వచ్చేసరికి. సో ఇది నీ వీడియోలో చెప్పాలనుకోండి. సో ముందు వాళ్ళని మన ఛానల్ కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా అంచనా ప్రకారం అండి ఎన్ని ఖాళీలు వస్తాయని. సో గ్రూప్ 1 వచ్చరికి 700 పైగా, గ్రూప్ 2 2000, గ్రూప్ 3 3500, గ్రూప్ 4 10,000. సో మరి 2 లక్షల ఉద్యోగాలు అంటే మనకి ఇవన్నిటికంటే డబుల్ కావాలి. కానీ చాలామంది ఏమంటారంటే అన్ని రాకపోవచ్చు, ఏదన్నా ఒక కాంట్రాక్ట్ బేస్ రెగ్యులరైజ్ చేస్తారు, లేకపోతే ఏపీలోని వాలంటీర్ వ్యవస్థ అని అదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. సో ఎట్లా చూసినా కానీ గ్రూప్ 4 నోటిఫికేషన్ అయితే 5,000 పైన ఉంటుంది. ఎస్ఐపిసి కూడా 5,000 పైన ఉంటుంది కూడా. సో మెగా డిఎస్సి మాత్రం 12,000 10,000 అంటారు. సో అది కూడా 15,000 పైన ఉంటే కొంచెం యూస్ఫుల్ అయితే. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి 10 ఎవరికి ఇస్తారు అయ్యి ఆ 2 లక్షల ఉద్యోగాలు. సో వాటి గురించి కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు ప్రతి ఒక్కరు మనం తెలవాలి, ఏదో ఇస్తున్నామో ఏదో రాస్తున్నాం అని కాదు. సో ఏప్రిల్లో అయితే మనకైతే నోటిఫికేషన్లు అయితే 100% ప్రారంభం అవుతాయి. ఎగ్జామ్స్ కూడా మనకైతే ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఇక చూడవచ్చు మన కాంగ్రెస్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ అయినాయి చాలా ఎగ్జామ్స్ అయితే ఇక చూసుకోవచ్చు. సో ప్రతి ఒక్కటి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 సో మళ్ళీ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా చాలా అయితే పెట్టినాను షార్ట్ వీడియోస్ అయితే గ్రూప్ 2 సంబంధించి చూసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ మ్యాటర్ ఉంటుంది.
డైరెక్ట్ మీ షార్ట్ నోట్స్ కూడా రాసుకొని పెట్టుకోవచ్చు. ఇది చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయ్యండి. అక్కడ మీకు ఎగ్జామ్ సంబంధించి పీడిఎఫ్ కానీ, ప్రాక్టీస్ బిట్స్ కానీ, ఇట్లా మ్యాప్ పాయింటింగ్ కానీ ప్రతి ఒక్కటి సంబంధించినది అయితే మీకు అక్కడ ఉంటుంది. సో వెళ్ళైతే జాయిన్ అయితే కానీ. సో ఇది వీడియో చెప్పాలనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి. సో ఇంకా ముఖ్యంగా అభ్యర్థులు చెప్పాల్సింది ఏంటంటే, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండి సో మేము ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతాం కదా చాలామంది ఉంటున్నారు. సో మ్యాక్సిమం డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి అయితే ఎటువంటి అవకాశం అయితే ఉండదండి ప్రజెంట్ ఉంటున్న నోటిఫికేషన్ చూస్తే. ఎందుకంటే ఏప్రిల్లోనే ప్రతి ఒక్క నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. సో మనకి ఎగ్జామ్స్ కూడా మనకి జూన్లో నుంచి అయితే ప్రతి ఒక్కటి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మీకు 100కి 100% అయితే మనకైతే అవకాశం ఉండదు డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి అయితే. ఏదైనా మనకి ప్రభుత్వం ఏమైనా ఒప్పిస్తే తప్ప, మీరు ఏమైనా రిప్రజెంటేషన్ ఇస్తే తప్ప అప్పటి వరకు అయితే మీకు కన్సిడర్ అయితే చేయరు. సో ఫైనల్ ఇయర్ వాళ్ళకి అయితే అవకాశం అయితే లేదు మ్యాక్సిమం. సో కోచింగ్ సెంటర్ వాళ్ళైతే అయితే పడకండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కోచింగ్ సెంటర్ అని 100 రూపాయలకి ఇస్తాం, 200కి ఇస్తాం ఉంటారు కానీ కంటెంట్ లేని తీసుకోకండి. ఇప్పుడు మీకు కావాల్సింది కంటెంట్ కాదు, క్వాలిటీ ఉండాలి. ప్లస్ తక్కువ టైంలో మీకు సిలబస్ కవర్ అయ్యేటట్టు ఉండాలి. సో అది మీకు ఉపయోగపడి ఉండాలి. ఎప్పుడో 10 years బ్యాక్, 20 years బ్యాక్ ప్రాక్టీస్ బిట్ కాదండి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇట్లుంది, ఎటువంటి బిట్స్ అడుగుతారు, ఎటువంటి క్వశ్చన్లు వస్తున్నాయి, అలాంటివి మీరు ప్రాక్టీస్ చేస్తే బెస్ట్. ఎందుకంటే నేను చెప్తున్నాను అండి, ఒకప్పటిలాగా మీకు ఓన్లీ సింగిల్ ఆన్సర్ కరెక్ట్ అయ్యే ఆప్షన్ లేవు. సో ఇప్పుడు ఏఆర్బి అన్న, ఏబిసిడి అన్న అలాంటివి ఆడుతారు కాబట్టి మీరైతే ఏదైనా బెస్ట్ టెస్ట్ సిరీస్ చూసుకొని అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. సో ముందుగా ఎవరైతే ఈ ప్రిపరేషన్ అయితే స్టాప్ చేసి, అంటే కొత్త చైర్మన్ వచ్చేదాకా వెయిట్ చేస్తాను కదా, సో ఇప్పటి నుంచి అయితే మీకు అయితే ఎకనామీ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎకనామీ చాలా టఫ్ ఉంటుంది కాబట్టి ఎకనామీ స్టార్ట్ చేయండి. సపరేట్ నోట్స్ పెట్టుకోండి. సో మళ్ళీ సర్వే వస్తుంది మనకి, January 31st సర్వే వస్తుంది. February 1st మనకైతే బడ్జెట్ కూడా వస్తుంది కాబట్టి అన్నీ నోట్ చేసుకోవాలి. ఓల్డ్ కూడా అట్నే ఉంటాయి. సో ఓల్డ్ గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. సో పేపర్ ప్యాటర్న్ ఎట్లా వస్తుందంటే ఎవరు చెప్పలేమని, ఎందుకంటే కొత్త చైర్మన్ వచ్చారు, కొత్త సభ్యులు వచ్చారు. సో పేపర్ ప్యాటర్న్ ఏదైనా ఒక ఎగ్జామ్ జరిగితే తప్ప పేపర్ ప్యాటర్న్ అయితే ఎవరైతే గెస్ అయితే చేయలేరు. సో మన ఛానల్ దాదాపు ఒక 13,000 సబ్స్క్రైబర్ అయితే ఉన్నారండి. సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియో అయితే లైక్ చేయండి. సో మీకు చాలా క్వశ్చన్లు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం టెలిగ్రామ్ అయితే జాయిన్ కాండి. అక్కడ చాలా పీడిఎఫ్స్, చాలా ఇమేజెస్ పెడుతున్నాను. సో అక్కడ మీకు ఈజీగా మనకి చదువుకోవడానికి వీలైనట్టుగా మొత్తం నేను కలెక్ట్ చేసి అయితే మన టెలిగ్రామ్లో పెడుతున్నాను కాబట్టి డిస్క్రిప్షన్లో అయితే మనకైతే, లేకపోతే కామెంట్ అంటే పిన్ చేస్తాను, టెలిగ్రామ్ గ్రూప్ అయితే జాయిన్ కాండి. సో ఇది మన టెలిగ్రామ్ గ్రూపు. సో మన టెలిగ్రామ్ గ్రూప్ చూడండి. సో చాలా ఇట్లా ఇమేజెస్ ఉన్నాయి, పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ పేపర్ అయితే మనకైతే క్వశ్చన్ పేపర్ కూడా పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇదండి వీడియో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నెక్స్ట్ వీడియో అయితే తెలియజేస్తానండి. థ్యాంక్ యూ, జై హింద్ అండ్ గుడ్ బై. చాలామంది క్వశ్చన్ ఏంటంటే గ్రూప్ 4 గురించి అడుగుతారు. సో గ్రూప్ 4 ఏం కాదండి, 100% రిజల్ట్స్ వస్తాయి. February ఎండింగ్ కల్లా అయితే మీకైతే రిజల్ట్స్ అయితే వస్తాయి. సో డోంట్ వరీ అండి. సో మనకి గ్రూప్ 4 కానిస్టేబుల్, సో మనకి రిక్రూట్మెంట్ దాదాపు మనకి 8,000, అదొక 16,000, దాదాపు 20,000+ మంది అయితే మనకి క్లియర్ అయిపోతారు కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్ 2 లక్షలు అంటారు కాబట్టి సో మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. 100% అయితే అందరికి జాబ్ వస్తుంది కష్టపడే వాళ్ళకి. సో డోంట్ వరీ. సో ముందుకు వెళ్తూనే ఉండండి, ప్రతిరోజు అవుతూనే ఉండండి. మీ